నెల్లూరులో విషాదం నిండిన వేళ మంత్రి నారాయణ అమానవత్వం చాటుకున్నారు. కువైట్లోని మృతి చెందిన షహనాజ్ భౌతిక కాయాన్ని మంత్రి తన సొంత ఖర్చులతో నెల్లూరుకు రప్పించారు. ఎంబాసీతో మాట్లాడి లాంఛనాలన్నీ పూర్తి చేయించడమే కాకుండా చెన్నై విమానాశ్రయం నుంచి అంబులెన్స్లో స్వగ్రామానికి చేర్చి అండగా నిలిచారు. తమ కష్టానికి ఒక ఫోన్ కాల్తో స్పందించిన మంత్రి ఔద్ధర్యానికి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమవుతున్నారు. అలాగే కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు. వెంకటేశ్వరపురం 54 డివిజన్లో కాపురం ఉంటున్నటువంటి రిజ్వానా అనే మహిళ వాళ్ళ యొక్క తల్లి కుటుంబ పోషణ కోసం సౌదీ అనే దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ హఠాత్మరణంగా పోయిన బుధవారం చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క కూతుర్లు ముగ్గురు కూడా ఎలా చేయాలనేది అర్థం కాక మమ్మల్ని సంప్రదించగా మేము ఎటు తోల్చుకోలేని స్థితిలో మంత్రివర్యులు నారాయణ గారికి సమస్య వివరించి చెప్పడం జరిగింది. మంత్రివర్యులకు సమస్య చెప్పిన వెంటనే అప్పుడప్పుడు స్పందించినటువంటి మంత్రివర్యులు నారాయణ గారు ఇండియన్ ఎంబసీ ద్వారా సౌదీ ఎంబసీతో మాట్లాడి 3 రోజుల్లోనే ఈరోజు బాడీని తీసుకొని వచ్చి ఈరోజే వాళ్ళ కుటుంబాలకి బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నా కూడా కడసారి చివరి చూపు చూసామన్న ఉద్దేశంతో సంతోషంతో ఉన్నారు. ఈ సంతోషంలో మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ప్రజలే కాకుండా ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా నారాయణ గారి యొక్క నాయకత్వం కానీ ఆయన యొక్క చూపిస్తున్నటువంటి చొరవ కానీ ఆప్యాయత కానీ ప్రతి ఒక్కరుగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము కూడా మంత్రి నారాయణ గారికి 54 డివిజన్ తరపున మరియు ఆ కుటుంబ సభ్యులను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. వెంకటేశ్వరపురం 54 డివిజన్లో కాపురం ఉంటున్నటువంటి